లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుని 700 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. సలార్ కి సీక్వెల్ గా శౌర్వంగ పర్వం ఉంటుందని ప్రశాంత్ నీల్ అప్పుడే క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు వెళ్తాడని అందరూ భావించారు. సలార్ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుందని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఎందుకనో సడన్ గా ప్రశాంత్ నీల్ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు ప్రచారం నడుస్తుంది. ప్రశాంత్ నీల్ సలార్ 2 మూవీని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. దీనికంటే ముందుగా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకొని వెళ్ళనున్నాడంట. ఎన్టీఆర్ బర్త్డే రోజున మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ మూవీ గురించి పోస్టర్ తో కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆగస్టు నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. అయితే సలార్ 2 మూవీ వాయిదా పడడం ఒక బడా నిర్మాణ సంస్థ కూడా బాగా కలిసి వచ్చింది. ఆ సంస్థ మరేదో కాదు, మైత్రి మూవీ మేకర్స్. వీరికి చాలా ప్లస్ అయిందనే మాట వినిపిస్తుంది. దీనికి కారణం మైత్రి మూవీ మేకర్స్ లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. అలాగే ప్రభాస్ హీరోగా అను రాఘవపూడి దర్శకత్వంలో మూవీ కూడా లైన్ లో ఉంది. ఈ సినిమాను కూడా వీలైనంత వేగంగా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీని ఈ ఏడాది ఆఖరులో స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. అంతకంటే ముందుగా అను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా మొదలవుతుందని టాక్ వినిపిస్తుంది. ఒక సలార్ వాయిదా పడడం వలన మైత్రి మూవీ మేకర్స్ నుంచి 2 పాన్ ఇండియా ప్రాజెక్టు సెట్స్ లోకి వెళ్ళబోతున్నాయి. ఈ 2 సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవి కావడం విశేషం. అయితే సలార్ 2 మూవీ షూటింగ్ వాయిదా పడలేదని, ఖచ్చితంగా జరుగుతుందనే మాట కూడా వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ నుంచి తారక్ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అతను సలార్ 2 కంప్లీట్ చేస్తేనే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ను కూడా ఒకేసారి ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడంట టాకు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.